ప్రేమాలయం 3వ భాగం. వీరయ్య, అబ్బాయి గారిని పిలుచుకురా. సుదేష్ణాదేవి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని పురమాయించారు. టేబుల్పై టిఫిను, పళ్ళు అమర్చి ఉన్నాయి. వీరయ్య వెళ్ళినంత వేగంగా వెనక్కి తిరిగొచ్చాడు. అమ్మగారు, అబ్బాయి గారు లేవలేదండి, జ్వరం వచ్చినాదట అన్నాడు. జ్వరమా? ఆదుర్దాగా లేచి నిలబడింది ఆవిడ. అహల్య అంత క్రితం రోజు సాయంత్రమే వచ్చింది. ఆమె అక్కడే కూర్చొని ఉంది. నేను ఇప్పుడే వస్తానుండమ్మా అంటూ గబగబా మేడ మీద రాజేష్ గదికి వెళ్ళారావిడ. గదిలో మంచంపై అటు తిరిగి పడుకొని ఉన్నాడు రాజేష్. మెడ వరకు శాలువా కప్పుకొని ఉన్నాడు, కళ్ళు మూసుకొని. బాబు రాజేష్, మెల్లగా పిలిచారావిడ. కళ్ళు మూసుకొని మెలకువగానే ఉన్న రాజేష్ ఆమె పిలుపుకి చటుకున లేచి కూర్చుంటూ, అయ్యో మీరొచ్చారా, కూర్చోండి అన్నాడు తొందరగా. పర్వాలేదులే బాబు, నువ్వు లేవకు, బాగా ఉన్నట్లుంది జ్వరం, ఎర్రగా మెరుస్తున్న రాజేష్ కళ్ళల్లోకి చూస్తూ అన్నారావిడ. అవునండి, ఒక రాత్రి వేళ నుంచి జ్వరం. అంతలో వెనుకగా వచ్చిన వీరయ్య, పట్నం వెళ్ళి డాక్టర్ బాబు గారిని వెంటబెట్టుకురమ్మనమని చెప్పు డ్రైవర్తో అన్నారు. వద్దండి, అదే తగ్గిపోతుంది, అదీగాక నేనే ఇంటికి వెళ్దామనుకుంటున్నాను. అలా వీలు కాదు బాబు, నువ్వు ఇక్కడి నుంచి అనారోగ్యంతో వెళ్తే నా మనసు ఒప్పుకుంటుందా? జ్వరం తగ్గాక వెళ్దూ గాని, డాక్టర్ వచ్చి మందు ఇస్తే తొందరగా నయమవుతుంది. ఆ డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టరే బాబు, బాగా అనుభవం ఉన్నవాడు అని వీరయ్య వెళ్ళి చెప్పిరా అంటూ వీరయ్యని పంపారు. మీకు చాలా శ్రమ, మొహమాటంగా అన్నాడు రాజేష్. శ్రమేమిటి బాబు, అలా ఎప్పుడు అనుకోకు. మీ నాన్నగారు వాళ్ళకి కబురు పంపమంటావా? వద్దండి, కంగారు పడతారు నాన్నగారు. అలాగే బాబు, నీకే లోటు లేకుండా చూస్తాం. 1 గంటలో డాక్టర్ వస్తారు, నీకేం కావాలన్నా అడుగు. మంచం మీద నుంచి లేవకు. మీ దయకు చాలా సంతోషమమ్మా అని రాజేష్ అంటుండగానే వీరయ్య వచ్చి డ్రైవర్ కారు తీసుకుని సిటీకి వెళ్ళినట్లుగా చెప్పాడు. వీరయ్య, నువ్వు ఇక్కడి నుంచి కదలకు, అబ్బాయి గారు ఏమన్నా కావాలంటారేమో అంటూనే, వస్తా బాబు, కాఫీ ఇక్కడికే పంపుతానని చెప్పి వెళ్ళిపోయారావిడ. రాజేష్ తిరిగి తల నిండుగా ముసుగు పెట్టుకొని పడుకున్నాడు. రాత్రి మామూలుగా భోజనం ముగించి పడుకున్నాడు. ఒక రాత్రి వేళకి ఒళ్ళంతా నొప్పులు, జ్వరం. వీరయ్య గుమ్మంలోనే కూర్చున్నాడు. మళ్ళీ డైనింగ్ హాల్లోకి వచ్చిన ఆంటీని ఎలా ఉంది అని అడగబోయి, మళ్ళీ ఆవిడేమైనా అనుకుంటారేమోనని మానేసింది అహల్య. సుదేష్ణాదేవి కూర్చుంటూ, పాపం అతనికి చాలా జ్వరంగా ఉంది, డాక్టర్కి కబురు పంపాను అంది. అహల్య మౌనంగా విని ఉండిపోయింది. మనసులో వెళ్ళి అతన్ని ఓసారి చూసొస్తే అనుకుంది. అతనేమనుకుంటారో మనసులోనే తర్జన భర్జన పడుతూ టిఫిన్ చేయడం ముగించింది. అనుకున్నట్లుగానే మరో గంటకి డాక్టర్ వచ్చాడు. ఆయన చాలా వృద్ధులు. సుదేష్ణాదేవి తండ్రి కాలం నుంచి ఆయనే ఆ ఇంటికి డాక్టరు. ఆ ఇంట్లో సుదేష్ణాదేవి నౌకర్లు తప్ప మరొకరుండరని ఆయనకు తెలుసు. ఈ జ్వరం పడిన వ్యక్తి ఎవరో ఆయనకు బోధపడలేదు. అదే అడిగాడు సుదేష్ణాదేవిని. ఎవరమ్మా ఇతనో అంటూ. అతనిది మీ ఊరేనండి, మంచి చిత్రకారుడు, పల్లెటూరులో కొన్ని రోజులు గడపాలని వచ్చాడు. పాపం ఇంతలో ఈ జ్వరం. రాజేష్ మంచం మీదనే లేచి కూర్చున్నాడు. మీ నాన్నగారి పేరేమిటోయ్? రాజేష్ని అడిగాడు డాక్టర్ గారు. పురుషోత్తం గారు. ఆహా, పేరు విన్నట్లే గుర్తే కానీ ముఖపరిచయం లేదు అంటూ రాజేష్ని టెస్ట్ చేశాడాయన. చివరికి ఫ్లూ జ్వరమయ్యా, కంగారు లేదు, 2-3 రోజుల్లో తగ్గిపోతుంది అంటూనే రాజేష్కు ఇంజెక్షన్ ఇచ్చి, కంగారు లేదు లేబోయ్, నేనొచ్చి చూస్తాలే, ఈ 2 రోజులు మీ ఫాదర్కి కబురంపించమంటావా అని అడిగారాయన. వద్దండి, అసలు ఈరోజు నేనే సిటీకి వద్దామనుకున్నాను, కానీ అమ్మగారు వద్దన్నారు. జ్వరం తగ్గాక నే వెళ్తాను అన్నాడు. అవునులే, ఆ పని చెయ్యి. ఈ జ్వరంలో బయలుదేరిన దగ్గరే అనుకో, కారు ప్రయాణమే అనుకో, శ్రమే, కదలకు అంటూ సెలవు తీసుకున్నారాయన. రాజేష్కి వేళకి మందులు ఇచ్చే పని స్వయంగా తమ మీద పెట్టుకున్నారు సుదేష్ణాదేవి. అందుకు రాజేష్, సుతారాము ఒప్పుకోలేదు. పెద్దవారు మీ చేతనే సపర్యలు చేయించుకోవడం ఏమిటి అంటూ వద్దుగాక వద్దన్నాడు. అలా అనకు బాబు, పెద్ద చిన్న ఏమిటి, సమయం సందర్భం ఎవరు ఎవరికైనా చెయ్యక తప్పదు కదా. ఇదే మీ అమ్మైతే కాదనగలవా? చటుక్కున తలెత్తి ఆవిడ వైపు చూశాడు రాజేష్. ఆవిడ ముఖమండలం బాధావృతమై ఉంది. నిజమే, అమ్మ తనకేదైనా చేస్తే కాదనగలడా? ఆమె అభిమానాన్ని మూర్ఖంగా కాదని ఆవిడని బాధ పెట్టడం ఎందుకు అనుకున్న రాజేష్, మీ ఇష్టమమ్మా, మీకు మటుకు అనవసర శ్రమ కలిగిస్తున్నాను అన్నాడు బాధగా. అలా ఎప్పుడు అనుకోకు బాబు, ఇంటికి వచ్చిన అతిథివి, నీ కష్ట నష్టాలన్నీ చూడవలసింది మేమే కదా. వేళ ప్రకారం సుదేష్ణాదేవి రాజేష్కి మందులిస్తున్నారు. నిజానికి ఆమె చర్య అహల్యకు వింత అనిపించింది. ఇంటిలో ఇంతమంది నౌకర్లున్నా ప్రత్యేక శ్రద్ధతో ఆమెకు తెలుసుకున్నంత వరకు ఎవరికీ చెయ్యలేదు.
ఏ సీతయ్యకో వీరయ్యకో అప్పజెప్పక ఆంటీ ఎందుకు తీసుకున్నారా బాధ్యత? ఎందుకంత అభిమానం ఆవిడికి అతనంటే అనుకుంది. తిరిగి పాపం అతని తల్లిదండ్రులు ఇక్కడ లేరు కదా, చూడకపోతే ఎలా, మరీ బెంగ పెట్టుకోరు అనుకుంది. ఒకసారి వెళ్ళి పలకరిస్తే ఎవరేమనుకుంటారు, అదేం తప్పు పని కాదుగా. అయినా తనెందుకు వెళ్ళాలి? ఆ రోజు క్షమించమని అడిగితే ఏమన్నారు? తనేనా అంత అభిమానం లేకుండా ఉన్నది? తను చేసిన పనికి అతని ముభావమే చెబుతోంది కదా. అతనెంత బాధపడుతోంది పడిందీను, తనలా అనుకోకూడదు అనుకుంటూ రాజేష్ని పలకరించడానికే నిశ్చయించుకుందామే. సాయంత్రం సుదేష్ణాదేవి క్రిందకు వెళ్ళిపోయారు. అప్పటికి రాజేష్కి జ్వర తీవ్రత తగ్గిన మగతగా పడుకునే ఉన్నాడు. వీరయ్య ఎక్కడికో వెళ్ళాడు. అప్పుడు రాజేష్ గదిలోకి అడుగుపెట్టింది అహల్య. అతను మెడ వరకు కప్పుకొని వెళ్ళకిలా పైకి చూస్తున్నట్లుగా పడుకున్నాడు. అహల్య మెల్లగా అడుగులేస్తూ గదిలోపలికి వెళ్ళింది. రాజేష్కి అడుగుల చప్పుడు వినబడుతూనే ఉంది కానీ కళ్ళు తెరిచి ఎవరో చూడాలనిపించలేదు. అహల్య అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది. తలవైపుగా చెదిరిపోయిన జుట్టు ఎత్తుగా పిచ్చిగా కనిపిస్తోంది. విశాలమైన పాలభాగం చిరుచెమటలతో ప్రకాశిస్తోంది. మూసుకున్న కనురెప్పలు అలబోకగా కదులుతున్నాయి. అప్రయత్నంగా రాజేష్ కళ్ళు తెరిచాడు. కానీ వెంటనే మూసేసుకున్నాడు. ఎదురుగా తోటవైపు కిటికీ తెరిచి ఉండడంతో వెలుగురేఖలు కన్నులలో సూదుల్లా పొడవడంతో మూసుకుంటూనే వీరయ్య కాస్త కిటికీ వేసేయి అన్నాడు విసుగ్గా. నిజానికి వీరయ్య అక్కడ లేడు, అహల్య తప్ప. కానీ తలదిక్కున ఉన్న అహల్య అతనికి కనిపించనే లేదు. అడుగులు చప్పుడవడంతో వీరయ్య అయి ఉంటాడని చెప్పాడు. తనొచ్చినట్లు అతను గ్రహించలేదని తెలుసుకుంది అహల్య. వీరయ్య లేకపోవడంతో నెమ్మదిగా తనే వెళ్ళి కిటికీ తలుపులు మూసి వెనుదిరిగింది. తలుపులు ముయ్యడంతో టైం ఎంతైంది వీరయ్య అంటూ కళ్ళు తెరిచిన రాజేష్కి ఎదురుగా అహల్య కనిపించేసరికి దిగ్భ్రాంతి చెందాడు. అహల్య మెల్లగా నవ్వింది. ఎలా ఉంది మీకు? మెల్లగా ప్రశ్నించింది. ఆమె రావడం కళా నిజమా అనుకుంటున్న రాజేష్కి ఆమె ప్రశ్న మరింత ఆశ్చర్యపరిచింది. అయినా తనలోని భావాలు కనిపించనీయక మీరా వీరయ్యేమోనని కిటికీ తలుపులు ముయ్యమన్నాను. వెరీ సారీ, డోంట్ థింక్ అదర్వైజ్ అన్నాడు మంచం మీద లేచి కూర్చుంటూ. పర్వాలేదులేండి, ఎలా ఉంది మీకు మళ్ళీ అడిగింది అహల్య. కొంచెం నయం, కూర్చోండి, మీరలా నుంచునే ఉన్నారు. నిజానికి అహల్య వచ్చి తన క్షేమ సమాచారములు కనుక్కోవడం అతనికి ఆశ్చర్యంగా తోచింది. అహల్య కూర్చునే లోపలే డాక్టరు ఆయన వెనకే సుదేష్ణాదేవి వచ్చారు. ఇవాళ హాలిడేనా మన అహల్యాబాయికి? నవ్వుతూ అన్నారు డాక్టర్. పోండి డాక్టర్, అహల్యాబాయి అని అనొద్దంటే అంటారు అంది పెదాలు బిగించి మూతి సున్నాలా చుట్టి. ఏమోయ్ ఎలా ఉంది అంటూ రాజేష్ దగ్గరగా కూర్చున్నారు డాక్టర్. రాజేష్ మందహాసం చేస్తూ బాగానే ఉందండి అన్నాడు. అహల్య రాజేష్ వంక చూస్తూ నుంచుంది. ఒక పూట జ్వరానికే ముఖం బాగా వాడిపోయినట్లుగా ఉంది. నేత్రాలు అలసటగా ఉన్నట్లున్నాయి. డాక్టర్ చూసి పర్వాలేదమ్మా, రేపటికి తగ్గిపోతుందని చెప్పి డాక్టర్ సెలవు తీసుకున్నారు. అహల్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన గదిలోకి. రాజేష్ 3 రోజులు జ్వరం తర్వాత ఆరోగ్యం పుంజుకున్నాడు. ఆ 3 రోజులు డాక్టర్ వచ్చి ప్రత్యేక శ్రద్ధతో ట్రీట్ చేశారు. అంత క్రితం రోజే అహల్య సిటీ వెళ్ళిపోతూ రాజేష్ గదిలోకి వచ్చింది. చూడండి, నేను ఎలాగూ హైదరాబాద్ వెళ్తున్నానో మీ ఇంటి అడ్రస్ ఇచ్చి మీ నాన్నగారు వాళ్ళకి చెప్పిరమ్మంటే చెబుతాను అని అడిగింది. విస్తుపోయాడు రాజేష్ ఆమె సౌజన్యానికి. అహల్య అంత సహృదయతగా మాట్లాడగలదని కానీ మాట్లాడుతుందని కానీ రాజేష్ ఎప్పుడూ అనుకోలేదు. అందుకు అనవసరంగా ఆవిడ కోపం తెచ్చుకోవడం, ఆమె తొందరపాటు ఆవేశమే అతనికి ఆ భావం కలిగించుండొచ్చు. ఆమె పైకి ఎంత అహంభావం, ఎంత గర్వం కలదానిగా కనిపిస్తుందో ఆమె మనస్తత్వం అంత సున్నితం, కోమలం అని గ్రహించాడు రాజేష్. థ్యాంక్స్, వద్దులేండి అన్నాడు రాజేష్. మీ ఇష్టం అంది అహల్య. సుదేష్ణాదేవి కూడా ఆ మాటే అన్నారు. అహల్య వెళ్ళిపోయింది. 3 లంకణాల తర్వాత పత్యం తీసుకుని ఇంటికి ప్రయాణమైనాడు రాజేష్. మళ్ళీ ఎప్పుడొస్తావు బాబు? సుదేష్ణాదేవికి మధ్య రాజేష్ బాగా మాలిమే అయ్యాడు. ఇంట్లో వృద్ధాప్యంలో నౌకర్లు తప్ప మరో మనిషి లేని ఆవిడకి రాజేష్ తోడు దొరికినట్లయినాడు. రాజేష్ మీద ఆవిడ అనతి కాలంలోనే ఎంతో వాత్సల్యం పెంచుకున్నారు. ఎందుకంటే ఎవరూ చెప్పలేరు. మాతృవిహీన అయిన ఆమెకు రాజేష్ని చూస్తే స్త్రీ సహజమైన హృదయం ఉప్పొంగిపోతుంది. ఒక్కో రోజు జరిగిన కొలది రాజేష్ మీద అభిమానం ఆమెకు తెలియకుండానే పెరిగిపోతోంది. అతను ఇక్కడికి వచ్చినప్పటి నుండి అతనితో కలిసి భోజనం చేయడం, అటో ఇటో కొంచెం ఆలస్యంగా వచ్చినా అంతవరకు ఆవిడ అతని కోసం ఆగడం లాంటివి పెట్టుకున్నారు. అతను కొన్నాళ్ల పాటు పల్లెటూరులోని అందాలు ఆకలింపు చేసుకోవడానికి వచ్చిన చిత్రకారుడు,
కొన్నాళ్ళు ఉంటాడు, మళ్ళీ అతని దారిన అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతనెక్కడో తామెక్కడో. ఈ నిజం తెలిసిన ప్రయత్నం లేకుండానే గుండెల్లో అతని మీద అభిమానం పెరుగుతుందే గాని అణుచుకోవడం ఆవిడకు సాధ్యం కావడం లేదు. తను ఇంటికి వెడతానన్నా సరే అర్థం లేని ఆందోళన, బాధలకి గురవుతుందావిడ. ఆవిడడిగిన ప్రశ్నకు ఒక్క వారం రోజులుండి వస్తానమ్మా అన్నాడు రాజేష్. వారం రోజుల? ఆశ్చర్యంగా అన్న ఆవిడ కంఠంలో అదో రకం బాధాబీచకలు తొంగి చూసి విస్తుపోయాడు రాజేష్. నిండా వారం రోజులు ఉండకపోయినా తొందరలోనే వస్తానమ్మా అన్నాడు నెమ్మదిగా. ఆవిడ నిట్టూర్పును సన్నగా అణుచుకొని, సరే బాబు వెళ్ళిరా, అన్నగారిని అడిగానని చెప్పు అని. సీతయ్య, అబ్బాయి గారితో నువ్వు వెళ్ళిరా అన్నారావిడ. చిత్తం సీతయ్య వినయంగా అన్నాడు. ఎందుకండి, పర్వాలేదు, వెళ్ళగలను. ఆవిడ అభిమానానికి ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియలేదు రాజేష్కి. రాణి బాబు, నీరసంగా ఉన్నావా, కాస్తంత తోడుంటాడు అంటూ తను కారులోనే సీతయ్యనిచ్చి పంపారు రాజేష్ని. అయ్యో, అదేమిటి నాయన అలా అయిపోయావు? రాజేష్ని చూస్తూనే పార్వతమ్మ గారు ఆదుర్దాగా కొడుకు చెక్కిళ్ళు నిమురుతూ అడిగారు. రాజేష్ చిన్నగా నవ్వాడు. ఏమీ లేదమ్మా, 2 రోజులు జ్వరం వచ్చింది, ఇప్పుడు తగ్గిపోయిందిలే అన్నాడు. నిజానికి రాజేష్ ఇంకా నీరసంగానే ఉన్నాడు. సీతయ్య రాజేష్ని దింపి అతని తల్లిదండ్రులతో చెప్పి తిరిగి ఆ కారులోనే సీతాపురం వెళ్ళిపోయాడు. అయ్యో నాయన, జ్వరం వస్తే అక్కడెందుకుండిపోయావు, వచ్చేయలేకపోయావా? తెగ బాధపడిపోతూ అన్నారావిడ. ఏమిటమ్మా మరీను, నేనేం అరణ్యంలో ఉన్నాను అనుకున్నారా? పాపం ఆవిడెంత సేవ చేశారని ఇక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించారు కూడాను. అందుకే జ్వరం తొందరగా తగ్గింది అన్నాడు రాజేష్. పాపం నీ నుంచి అంత శ్రమపడ్డారా ఆవిడ? ఏం జ్వరమో, దిక్కుమాలిన జ్వరం. బిడ్డ నీరసపడిపోయాడు. పోనీలే బాబు, కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో, ఎక్కడికి కదలకు అన్నారావిడ. పురుషోత్తం గారు బాగా చిక్కిపోయినట్లున్న రాజేష్ని చూసి బాధపడ్డారు. పూర్తిగా ఆరోగ్యం చేకూరే వరకు అక్కడికి వెళ్ళకు అన్నారు. అలాగే అంటూ బుద్ధిమంతుడిలా ఒప్పుకున్నాడు రాజేష్. వీలైతే ఇంకా సరే అన్నయ్య, నువ్వింకా అక్కడికి వెళ్ళావంటే ఒప్పుకోను. డర్టీ ఊరు, నీకు చిత్రాలు వెయ్యాలనుంటే ఇక్కడ కుదరదా ఏం అంది. నీ మొహం, ఆ ఊరేం చేసింది? ఇక్కడుండగా మటుకు జ్వరం రాలేదు. పాపం మమ్మీ డాడీ ఎంత వర్రీ అవుతున్నారో నీకేం తెలుసు? పోనీలే, నీకేం బాధలేదుగా. దొంగ కోపం నటించాడు రాజేష్. మరే పాపం, నువ్వు అలానే అనుకుంటావు. ఏం తోచక ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు? కాలేజీ అయిపోయినప్పటి నుండి ఎంత సినిమాలు పత్రికలున్నా సాయంత్రాలు నీతో బ్యాట్ ఆడటం అలవాటైపోయి నువ్వు లేకపోతే ఏమిటోగా ఉంది. రాజేష్ ఏమీ మాట్లాడలేకపోయాడు. పార్వతమ్మ గారు రాజేష్ని మంచం దిగనివ్వకుండా కనిపెట్టుకొని చూస్తున్నారు. ఏమిటమ్మా, మరీ బొత్తిగా రోగిష్టివాడిని చూస్తున్నట్లు చూస్తున్నారే అన్నాడు రాజేష్ ఒకసారి నవ్వుతూ. పిచ్చివాడివి, నీకేం తెలియదు నాయనా. జ్వరం వచ్చి తగ్గితే మటుకు ఎంత నీరసపడిపోయావో. మళ్ళీ మామూలు మనిషివి కావాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలా అనే తల్లిని ఏమీ అనలేకపోయేవాడు రాజేష్. పైగా ఆ తల్లిని చూస్తే చాలా గర్వం అనిపించేది అతనికి. తనకి 2 రోజులు జ్వరం వస్తేనే ఇంత హడావుడి పడిపోయి ఇంత ఆదుర్ద పడిపోతుందే అమ్మ. ఒకవేళ తను చనిపోయినప్పుడు ఏం చేస్తుంది అన్న ఆలోచన వచ్చి తనే హడలిపోయేవాడు. అమ్మో, ఈ విషయం పొరపాటున అమ్మతో అంటే ఇంకేమైనా ఉందా అనుకునేవాడు. ఆ ఇంట్లో అమ్మ నాన్నలకు, చెల్లెలికి తనంటే ఎనలేని ప్రాణం. ఏ పూర్వపుణ్య ఫలమో గాని ఈ తల్లిదండ్రులకు జన్మించాడు అనుకుంటాడెప్పుడు. 3 రోజుల వరకు రాజేష్ని ఇంట్లో కూడా తిరగనివ్వలేదు పార్వతమ్మ. నీ కొడుకుని అసలు నడవనిచ్చేటట్లు లేవే అన్నారు పురుషోత్తం గారు భార్యతో. వీణ, రాజేష్ తండ్రి మాటలకు నవ్వేశారు. ఆ రోజు సాయంత్రం అలా బజారు వరకు వెళ్ళి వస్తానంటూ బయలుదేరాడు రాజేష్. అన్నయ్య, వారం రోజుల వరకు మళ్ళీ నిన్ను ఇల్లు కదలవద్దంది. వెళ్ళావంటే మమ్మీతో చెబుతాను అంది వీణ బెదిరిస్తున్నట్లుగా. అబ్బా ఉండవే బాబు, మరి సిఐడిలా తయారయ్యావేం? కావాలంటే నువ్వు కూడా రా. నేను రానులే కానీ మమ్మీతో చెప్పి వెళ్ళు. ఇంతలో పార్వతమ్మే అక్కడికి వచ్చారు. అమ్మా, మీకు ఇవాళ షాపింగ్ పనేం లేదు కదూ అని అడిగాడు తల్లిని. లేదు, ఎక్కడికైనా వెళ్తున్నావా? అలా ఓ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానమ్మా. వెళ్ళు బాబు, కానీ పెందరాళే వచ్చేయి, చలిగాలిలో తిరగకు, డ్రైవర్ని తీసుకెళ్ళు అన్నారావిడ. డ్రైవర్ ఎందుకమ్మా, నేను వెళ్తాలే అని చూడు, నీకంటే అమ్మ ఎంత మంచిదో అన్నాడు వీణతో. వీణ నాలుక బయటకు పెట్టి వెక్కిరించింది రాజేష్ని. రాజేష్ నవ్వుతూ చిలిపిగా చెయ్యెత్తాడు వీణపైకి. వీణ, చూడమ్మా అన్నయ్య అంటూ తల్లి వెనక దాక్కుంది. అబ్బా, ఒక్కో సంవత్సరం పెద్దవుతున్న కొద్దీ చిన్నపిల్లలైపోతున్నారు అంటూ మందలించింది పార్వతమ్మ నవ్వుతూనే.
కారుని బాగా స్లోగా పోనిస్తున్నాడు రాజేష్. వీధులన్నీ చాలా సందడిగా ఉన్నాయి. కార్లు, స్కూటర్లు, జనం రద్దీలతో. రాజేష్కి అప్రయత్నంగా అహల్య గుర్తుకొచ్చింది. ఒకసారి కనిపిస్తే బాగుండును అనుకున్నాడు. ఎందుకో ఆమెను చూడాలని గాఢంగా అనిపిస్తోంది. నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్న రాజేష్ దృష్టికి కొంచెం దూరంలో ఎదురుగా ఉన్న బస్టాప్లో చేతిలో పుస్తకాలతో నుంచుని పక్కన ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్న వాణి కనిపించింది. ఆమెను ఆ రోజు అహల్య బర్త్డే పార్టీలో ఒక్కసారి మాత్రమే చూసినా వెంటనే గుర్తుపట్టగలిగాడు రాజేష్. రాజేష్ వాణిని చూస్తూనే ఉన్నా అప్పుడే రాజేష్ని గమనించిన వాణి చెయ్యెత్తి హలో అంటూ పలకరించింది నవ్వుతూ. రాజేష్ నవ్వుతూ విష్ చేస్తూనే కారు పేవ్మెంట్ దగ్గరగా ఆపాడు. అంతలోనే వాణి పక్కన ఉన్న ఇంకో అమ్మాయి తనెక్కవలసిన బస్సు రావడంతో వస్తానే వాణి గుడ్ బై అంటూ బస్ ఎక్కేసింది. ఇంటికి వెళ్తున్నారా? విండో మీద చెయ్యుంచి అడిగాడు రాజేష్. అవునంటూ తలూపి మీరెక్కడికి అంది నవ్వుతూనే. ఊరికే పని లేక అనేసి రండి డ్రాప్ చేస్తాను అన్నాడు తలుపు తీస్తూ. నో థ్యాంక్స్, బస్సు వచ్చేస్తుందిలేండి మొహమాటంగా అంది వాణి. పర్వాలేదు రండి అంటూ బలవంతం చేసేసరికి తప్పనిసరిగా ఎక్కి కూర్చుంది ఫ్రంట్ సీట్లో. రాజేష్ స్టార్ట్ చేశాడు. కొంచెం సేపు ఎవరూ మాట్లాడలేదు. తర్వాత మీరు సీతాపురంలోనే ఉంటారా? ఇదే ఊరా అని అడిగింది వాణి. ఇదే ఊరు. మా తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు. పల్లెటూరులో కొన్నాళ్ళు ఉండాలనిపించి చిన్నగా నవ్వేశాడు రాజేష్. అతనికి మనసులో మటుకు అహల్య గురించి అడగాలనే ఉంది, కానీ మళ్ళీ ఆమె ఏమనుకుంటుందోనని మెదలకుండా ఊరుకున్నాడు. అంతలో ఆమె అంది, ఆ రోజు బర్త్డే పార్టీలో అహల్య తొందరపడింది కదూ, మేమందరం కూడా చాలా నొచ్చుకున్నాం. అహల్య చాలా తొందర మనిషి, ప్రతి విషయంలోనూ అంతే. రాజేష్ నవ్వుతూ ఓ ఇంకా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకున్నారా? నేను అప్పుడే మర్చిపోయాను అన్నాడు. మంచివారు, కళాహృదయులు. కళ పట్ల ఏ చిన్న అవమానం జరిగినా సహించలేదు కదా? అవును, మీరు ఆవిడ ఒకే కాలేజీలోనే చదువుతున్నట్లున్నారు. ఆమె రాలేదేం అని నాలుగు ఖర్చుకుంటూ బహుశా ఆవిడ కారులో వెళ్ళిపోయి ఉంటారనుకుంటాను అన్నాడు వాణి కేసి చూస్తూ. వాణి రోడ్డు వైపు చూస్తూ అవును, నన్ను డ్రాప్ చేస్తానంది కానీ నేనే వెళ్ళలేదు అని రేపు సాయంత్రం మళ్ళా సీతాపురం వెళ్తుంది అహల్య అంది. రాజేష్ మౌనంగా విని ఊరుకున్నాడు. రాజేష్ కారుని సిటీలోకెల్లా పెద్దదైన హోటల్ మూన్లైట్ ముందు ఆపడం చూసి ఇదేమిటి ఇక్కడ ఆపారు? ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర దింపేయండి అంది తొందరగా. జస్ట్ కాఫీ తీసుకుని వెళ్దురు కానీ రండి ప్లీజ్ అంటూ కారుని లాక్ చేసి కిందికి దిగాడు. తప్పనిసరిగా వాణి కారు దిగి చుట్టూ తిరిగి వచ్చింది. ఇద్దరూ కొంచెం ఎడమెడంగా నడిచి హోటల్లోకి వెడుతుంటే అప్పుడే అటుగా వచ్చిన రాజేష్ కారు వెనకనే కారాపిన వ్యక్తికి సంబంధించిన 2 కళ్ళు తమని గమనిస్తున్నాయని చూడలేదు వారిరువురు. వాణి ఐస్ క్రీం తింటూ తలంచుకునే నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, ఏమీ అనుకోరు కదా అంది. విస్మయంగా చూశాడు రాజేష్. తర్వాత స్పూన్తో ఐస్ క్రీం తీసుకుంటూ చెప్పండి అన్నాడు. నేను నా పోర్ట్రైట్ వేయించుకోవాలనుకుంటున్నాను, మీ చేత వీలవుతుందా? రాజేష్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. తర్వాత ఓ ఎస్ తప్పకుండా అన్నాడు. ఎప్పుడు రమ్మంటారు? ఇక్కడ మీ ఇంటి దగ్గర లేక సీతాపురంలోనా? మా ఇంటికే రండి, 2-3 రోజులు పడుతుంది. ఎన్ని రోజులైనా కానివ్వండి, ఏదైనా నాట్యభంగిమలో వేయించుకోవాలనుంది. అంటే మీరు నాట్యభంగిమలో నిలబడాలి, కదలక మెదలక ఎక్కువసేపు ఉండలేరు. దానికంటే కూర్చుని వేయించుకుంటే బాగుంటుంది, లేకపోతే అదే కావాలంటే ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది అన్నాడు రాజేష్ నవ్వుతూ. శ్రమపడినా నాకు లెక్కలేదు, కాకపోతే ఎక్కువ రోజులు పడుతుందేమో కదూ. ఐస్ క్రీం తినడం పూర్తి చేసి చేతి రుమాలతో సున్నితంగా పెదాలు తుడుచుకుంటూ అడిగింది. అవును, కష్టం కాదనుకుంటే నాకు మటుకు అభ్యంతరం లేదు. రాజేష్ ముగించాడు తినడం. ఇంతలో సర్వర్ కాఫీ తెచ్చిపెట్టాడు టేబుల్పై. చెరో కప్పు తీసుకుని సిప్ చెయ్యసాగారు. మీరు ఉదయం 6:30 కల్లా మా ఇంటికి వచ్చేయండి అన్నాడు రాజేష్. అంత ఉదయమా? ఉదయమే అయితే కామ్గా ఉంటుంది. మీ ఇల్లు నాకు తెలీదే. పోనీ ఇప్పుడు రండి చూపిస్తాను. అలాగే తలూపి అంగీకరించింది వాణి. ఇద్దరూ కాఫీ పూర్తి కానిచ్చి లేచారు. రాజేష్ బిల్లు చెల్లించాడు. ఇద్దరు యువతలకొచ్చారు. రాజేష్ కారు వద్దకొచ్చి డోరు తీయబోతూ అప్రయత్నంగా పక్కకు చూశాడు. తన కారు వెనకాలే ఉన్న కారుని అందులో డ్రైవింగ్ సీట్లో కూర్చొని తన వంకే కాఠిన్యం నిండిన చూపులు చూస్తున్న అహల్యని చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఈ లోపునే అటు తిరిగొచ్చి కారెక్కబోతున్న వాణి హఠాత్తుగా అహల్యని చూసింది. చూస్తూనే అరే అహల్య అని ఆ పక్కకు నడిచేంతలోనే అహల్య వాణికేసోసారి కొరకొరా చూసి అంతలోనే స్టార్ట్ చేసుకుని గేరు మార్చుకొని రివర్స్ తీసుకుని సర్రున ముందుకు దూసుకుపోయింది. వాణికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. ఇటు వాణి అటు రాజేష్ కూడా హతాశులైపోయారు.
ఆ ప్రవర్తనకి ఎంత పొగరు అనుకోకుండా ఉండలేకపోయాడు రాజేష్. మనుష్యులను వాహనాలను తప్పించుకుంటూ వెళ్ళిపోతున్న అహల్య కారును చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత రండి కూర్చోండి అంటూ తను ఎక్కి కూర్చున్నాడు రాజేష్. పాలిపోయినట్లున్న ముఖంతో వాణి ఎక్కి కూర్చుంది. రాజేష్ కారు స్టార్ట్ చేశాడు. 2 నిమిషాల వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. తర్వాత వాణి అంది, అహల్యకు అహంకారం ఎక్కువ, జలసీ కూడా ఎక్కువే. ఎదుటివారిని అర్థం చేసుకోదు. రాజేష్ ఆమె మాటలు విని మౌనంగా ఉండిపోయాడు. వాణి రాజేష్ ఇంటి ముందు కారు దిగుతూ, అరే ఇదేనా మీ ఇల్లు? అయితే చాలాసార్లు చూశాను నేను అంది. చూసే ఉంటారులేండి, కాకపోతే పలానా అని మీకు తెలీదు కానీ అన్నాడు రాజేష్. రండి లోపలికి అంటూ దారి తీశాడు. వాణి అనుసరించింది. హాల్లోనే కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు పురుషోత్తం దంపతులు. కొడుకు వెంట బిడియంగా, చొరవగా, భయంగా లోపలికి వస్తున్న వాణిని ఎవరా అన్నట్లు చూశారు. రాజేష్ వీళ్ళిరువురు నా తల్లిదండ్రులు అంటూ వాణికి, ఈమె మిస్ వాణి, పోర్ట్రైట్ గీయించుకోవాలని వచ్చారు అంటూ వాళ్ళకి పరిచయం చేశాడు. ఇదివరకు 2-3 మగవాళ్లే రాజేష్ చేత పోర్ట్రైట్స్ వేయించుకు వెళ్ళారు. ఆడపిల్ల ఈ అమ్మాయి మొదలు. కూర్చోమ్మా, నుంచునే ఉన్నావేం అన్నారు పార్వతమ్మగారు. పర్వాలేదు, మీ ఇల్లు నాకు తెలీదు, చూసిపోదామని. కూర్చోండి వెళ్దురు గాని అని. అమ్మా వీణ లేదు అని అడిగాడు తల్లిని రాజేష్. పైన ఉంది, పిలుస్తానుండు అంటూ లేచి వెళ్ళారావిడ. వాణి కూర్చుంది. రాజేష్ తండ్రి పక్కన ఆసీనుడయ్యాడు. మీ నాన్నగారు ఎవరమ్మా? ఏం చేస్తుంటారు? ఏం చదువుతున్నావు? ఇత్యాది ప్రశ్నలు వేశారు పురుషోత్తం గారు వాణిని. ఆమె వినయంగా జవాబు చెప్పింది. ఇంతలో మేడ మీద నుండి వీణ వచ్చింది. రాజేష్ ఒకరినొకరు పరిచయం చేశాడు. ఒక ఊళ్ళోనే ఉన్న వేరువేరు కాలేజీల్లో చదువుతూ ఉండడం వల్ల ఒకరినొకరు తెలియదు వీణ వాణికి. కాసేపు కూర్చుని ఇంక వెళ్ళొస్తానండి, చీకటి పడుతోంది అంటూ లేచింది వాణి. ఆమెను గేటు వరకు సాగనంపారు రాజేష్ వీణలు. ఆడపిల్ల ఒక్కర్తి ఒంటరిగా ఎలా వెళ్తుంది? ఇల్లు కూడా చాలా దూరం అంటోంది, కారులో దిగబెట్టి రమ్మనమని అన్నారు పురుషోత్తం గారు రాజేష్తో. ఆ ఆలోచన తనకి తట్టనందుకు నొచ్చుకుంటూ డ్రైవర్తో ఆమెను ఇంటి దగ్గర దింపి రమ్మని చెప్పాడు. వాణి అన్నా చెల్లెళ్లకు గుడ్ నైట్ చెప్పింది. ఆంటీ, అతను ఇక్కడ ఎన్నాళ్ళుంటాడు? ఆ రోజు వస్తూనే సీరియస్గా సుదేష్ణాదేవిని అడిగింది అహల్య. ఆవిడ అహల్యకు సమాధానం ఇవ్వకుండా ఒక్క క్షణం ఆమె ముఖంలోకే చూశారు తదేకంగా. అహల్య ముఖంలో కనిపించేది కోపమో బాధో ఏమిటో అర్థం కాలేదు ఆవిడకు. చెప్పండి ఆంటీ. ఆవిడ జవాబు ఇవ్వకపోవడంతో మళ్ళీ రెట్టిస్తున్నట్లుగా అడిగింది అహల్య. అదేమిటమ్మా, ఎవరతను? మెల్లగా ప్రశ్నించారు ఆవిడ. అదే ఆంటీ, అతనే, ఆ మేడపైన గదిలో ఉన్నతను. ఆశ్చర్యంగా చూశారావిడ. ఏమ్మా, ఎందుకలా అడుగుతున్నావు? అతనిష్టం, ఎన్నాళ్ళైనా ఉండని, మనకేమిటి నష్టం? నష్టం కాదు ఆంటీ, అటువంటి వ్యక్తి మన ఇంట్లో ఉండడం మంచిది కాదు. కోపంతో ముఖం ఎరుపు చేసుకుంది అహల్య. ఆవిడ మరీ విస్తుపోయారు. నువ్వు మాట్లాడేదేమిటో నీకైనా అర్థమవుతోందామ్మా? అవుతోంది కనుకనే చెబుతున్నాను ఆంటీ. అహల్య కంఠంలో గారంతో కూడిన విసుగు ధ్వనించింది. నువ్వు మాట్లాడేది రాజేష్ గురించని అర్థమైంది. అయితే ఎందుకలా మాట్లాడుతున్నావో, అతని వల్లేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు అన్నారు సుదేష్ణాదేవి. మీరు చాలా అమాయకుల ఆంటీ. ముఖంలో చిరాకు కనిపించింది. అదేనమ్మా, ఆ తొందరపాటే వద్దనేది. అసలు విషయం చెప్పకుండా ఎదుటివారిని అనవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఎవరిని కానీ ఏ మాటన్నా కానీ సహించరావిడ. అది కాదాంటీ, అతను అమ్మాయిలతో ఎక్కువగా తిరుగుతాడు, పైకి మంచివాడిలా కనిపిస్తాడు కానీ. సుదేష్ణాదేవి తొందరగా అడిగారు. నువ్వు చూసావా అమ్మా అతను అమ్మాయిలతో తిరగడం? ఆ అమ్మాయిలు ఎవరో నీకు తెలుసా? అతని చెల్లెళ్ళు ఎవరైనా ఏమో. మీరు అలానే అనుకోండి ఆంటీ. అతను ఒకసారి ఒక అమ్మాయితో కారులో పోతుండడం చూశాను. నిన్ననేమో వాణి లేదు, ఆమెతో కనిపించారు హోటల్కి వెళ్ళి. గబగబా చెబుతున్న అహల్యను ఆపారు ఆవిడ నవ్వుతూ. సరేలేమ్మా, వెళ్ళారు నిజమే. అంత మాత్రాన మనం ఏదో ఊహించుకొని అతను మంచివాడు కాదనుకోవడం ముందు మనకు మంచిది కాదు. పోనీ ఆంటీ, మీరన్నట్లు మొదట ఆమె చెల్లెలే అనుకుందాం, కానీ మరి వాణి సంగతి? అహల్య ఊరుకోలేదు. పోనీలేమ్మా, ఎవరి గొడవలు వారివి. అతను వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా మనకు అనవసరం. మనతో మంచిగా ఉంటున్నాడు, 4 రోజులుండి వెళ్ళిపోతాడు. మన అనవసర అనుమానాలతో అతన్నేమీ అనకూడదు. సుదేష్ణాదేవి గారి మాట పూర్తి కాకుండానే, మీకు మంచివారైతే నాకేమిటి బాధ అంటూ మేడ మీద గదిలోకి వెళ్ళిపోయింది అహల్య. అలా వెళ్ళిపోతున్న అహల్య వంకే చూసారావిడ ఒక్క క్షణం. తర్వాత తమలో తాము అనుకుంటున్నట్లు అనుకున్నారు. పిచ్చి పిల్ల తొందరగా ఎదుటివారిపై అభిప్రాయాలు ఏర్పరచుకుంటుంది. అయినా రాజేష్ అటువంటి వాడు కాడు. తను ఇన్నాళ్లుగా చూడడం లేదు. ఒక్క చెడు చేష్ట అయినా ఉందా అతని దగ్గర అనుకున్నారావిడ. రాజేష్ గురించి తప్పుగా ఊహించుకోవడానికి ఆమె మనస్సు అంగీకరించదు. రాజేష్ వెళ్ళి అప్పుడే 5 రోజులైపోయింది, ఇంకా రాలేదేమిటి అనుకున్నారావిడ.
చూడండి, మీరలా నిలబడడం చాలా కష్టమని మొదటే చెప్పాను. మీ కోరికపై మిమ్మల్ని శ్రమ పెట్టక తప్పలేదు. ఇంకా ఇవాల్టికి చాలులేండి. రాజేష్ అనేసరికి అబ్బా అంటూ నుంచున్న చోటనే కూర్చుండిపోయింది, కాళ్ళు రాసుకుంటూ. స్కెచ్ గీసినంత వరకు తృప్తిగానే వచ్చింది. అలా కూలబడిన వాణిని చూస్తూ నుంచుంటే చాలా కష్టం అన్నానందుకే అన్నాడు నవ్వుతూ. నుంచోలేనా అనుకున్నాను, తెలిసొచ్చింది అంది వాణి కూడా నవ్వుతూ. రేపొక్కరోజు రండి చాలు, కనీసం మీరు అరగంటైనా నిలబడగలిగితే తొందరగా అయిపోతుంది రాజేష్ చెప్పాడు. ఉదయం ఆమె వస్తూనే కాఫీ ఇచ్చారు పార్వతమ్మ. ఏ రోజు ఉదయం 8-9 మధ్య లేచే రాజేష్ ఆమె కోసమని 6 గంటలకే లేచి కూర్చొని సరంజామా దగ్గర పెట్టుకునేంతలో వాణి వచ్చింది. అలా వరుసగా 3 రోజులు ఉదయమే వచ్చింది వాణి. స్కెచ్ తీసుకోవడం పూర్తిగా పూర్తయింది. ఇంకా రంగులు మటుకు వెయ్యాలి. అది పూర్తి చేసి తొందరలోనే ఇస్తాలేండి అని చెప్పాడు రాజేష్. వాణి సరేనంది. ఎందుకో వీణకు వాణి అంటే సదభిప్రాయం కలుగలేదు. సదభిప్రాయం కాకపోతే పూర్తిగా దురభిప్రాయం అని కాదు. అందుకే ఆమెతో పరిచయం చేసుకోలేదు. ఎదుటివారిలో ఏ లోపము లేనప్పటికీ కొందరిని చూసిన వేళ విశేషమో ఏమో ఒక్కొక్కరి మీద దురభిప్రాయం, మరొకరి మీద సదభిప్రాయం కలగడం సహజం. ఆ రోజుకక్కడే ఉండి మర్నాడు ఉదయమే సీతాపురం వెళ్లాలని నిశ్చయించుకున్నాడు రాజేష్. సుదేష్ణాదేవి గారితో చెప్పినట్లుగానే సరిగ్గా వారం రోజులైంది అక్కడి నుండి వచ్చేసి. అక్కడ చేయాల్సిన అర్జెంటు పనులేమీ లేకపోయినా ఎందుకో తొందరగా వెళ్ళాలనుకున్నాడు. పార్వతమ్మ ఒప్పుకోలేదు. అసలే జ్వరం పడి లేచావు, ఇప్పుడెందుకు అన్నారు. బావుందమ్మా, వారం రోజులైంది జ్వరం వచ్చి వెళ్ళి, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అన్నాడు రాజేష్ నవ్వుతూ. రాజేష్ మరుసటి రోజు ఉదయమే సీతాపురం ప్రయాణమయ్యాడు. మొత్తానికి నువ్వు అనుకున్న నాళ్ళు ఉన్నావు బాబు. రాజేష్ని చూస్తూనే సుదేష్ణాదేవి ముఖం ఆనందంతో విచ్చుకుంది. ఆవిడ ముఖంలోని ఆనందాన్ని చూసి చకితుడయ్యాడు రాజేష్. ఆవిడ మాటలకు నవ్వి ఊరుకున్నాడు. ఏం సమాధానం చెప్పాలో తోచక. ఇప్పుడు పూర్తి ఆరోగ్యం చేకూరిందా బాబు? అప్పుడు పత్యం తీసుకుని వెళ్ళిపోయావు, ఎలా ఉన్నావోనని మనసులో అనుకుంటూనే ఉన్నాను. కళ్ళద్దాల వెనక నుంచి ఆప్యాయంగా చూస్తూ ఆవిడన్న మాటలకి రాజేష్ హృదయం కృతజ్ఞతతో కరిగిపోయింది. ఇప్పుడు బాగానే ఉన్నానమ్మా, హృదయపూర్వకంగా మనసు నిండుగా అన్నాడు రాజేష్. అవునులే బాబు, ఎంతైనా పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే నిండుగా ఆరోగ్యంగా ఉంటారు. భుజం మీదుగా జారుతున్న షాల్ని సరిచేసుకుంటూ అన్నారావిడ. ఆవిడ మాటలకి అప్రతిభుడై చూశాడు రాజేష్. ఆమె ముఖంలో ఏవో నీలి నీడలు కదలాడడం స్పష్టంగా గమనించాడు. మమత నిండిన ఆ మమతామయి మాతృమూర్తి కాకపోవడం నిజంగా ఎంత దురదృష్టం. ఎంతటి సిరి సంపదలున్న స్త్రీ తల్లి కానిదే ఆమెకు తృప్తి ఉండదు. 2 నిమిషాలేమీ మాట్లాడలేకపోయాడు రాజేష్. తర్వాత నెమ్మదిగా అన్నాడు, ఇక్కడున్న మీ సన్నిధిలో నాకు మా అమ్మగారి వద్దనున్న అనుభూతే కలుగుతుందంటే మీకు అతిశయోక్తిగా అనిపించవచ్చు. ఆవిడ ముఖంలో మరింత ఆనందం కొట్టొచ్చినట్లుగా కనిపించింది రాజేష్కి. తనని చూడగానే ఆవిడ ఒక విధమైన అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తుందని పూర్తిగా అర్థమైపోయింది రాజేష్కి. రాజేష్ మాటలకు ఆవిడ, నిజంగానా బాబు, లేకపోతే ఊరికే అలా అన్నావా అని అడిగారు. అయితే నా మాటల మీద నా మీద మీకు నమ్మకం లేదన్నమాట. ఆహా, అలా అనుకోకు బాబు, ఊరికే అడిగాను అని ఆవిడెందుకో చిన్నగా నిట్టూర్చారు. తర్వాత తమలో తామనుకుంటున్నట్లు, ఏమిటో బాబు, నిన్ను చూస్తే నా మనసు స్పందిస్తుంది. నీ మీద అర్థం కాని వాత్సల్యమేదో కలుగుతుంది. ఏ బిడ్డకి నేను కన్న తల్లిని కాలేకపోవడం భగవంతుడు నాకిచ్చిన శాపమే. అయినా ఏ పిల్లల్ని చూసినా హృదయం స్పందించగల మెత్తని మనస్సు నిచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటానెప్పుడు అంటూ ఆవిడ అక్కడి నుంచి కదిలిపోయింది. నిరత్తురుడైపోయాడు రాజేష్. అలా తిరిగి వెళ్ళిపోతున్న ఆవిడ నేత్రాలలో సన్నని నీటి తెరలు చూశాక అతని మనసు వికలమైంది. తనకి సంతానం లేదని ఆవిడ ఎంతగా కుమిలిపోతోంది. ఆవిడన్నట్లుగానే స్త్రీకి సంతానం లేకపోవడం శాపమే. లోకంలో ఎంతమంది ప్రతిక్షణం కన్నతల్లులు కావడం లేదు. ఆమె దురదృష్టం కాకపోతే ఆమె భర్త అంత చిన్న వయసులోనే మరణించాలా? తనకి సంతానం లేకపోవడం వలనే తన ప్రేమ వాత్సల్యాలను మమతానురాగాలను ఎదుటివారిపై కుమ్మరిస్తుంది. అందుకే అహల్య తల్లిదండ్రుల దగ్గర కన్నా ఈవిడ దగ్గర ఎక్కువ మాలిమి కావడం. తను అలాగే ఆమె వాత్సల్యాన్ని పొందుతున్నాడు. అనుకోకుండా పెనవేసుకుపోయే ఈ మమతానురాగాల నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఏ విషయంలోనూ ఆవిడ మనసుకు బాధ కలిగించేలా ప్రవర్తించకూడదు ఇక్కడున్నన్నాళ్ళు అనుకున్నాడు రాజేష్. సీతాపురం వచ్చేసరికి అహల్య అక్కడ లేదు. కాలేజీ ఉండడం వలన సిటీకి వెళ్ళిపోయింది. రాజేష్ని చూశాక సుదేష్ణాదేవికి అహల్య అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అందుకే మధ్యాహ్నం భోజనాల సమయంలో, బాబు,
అమ్మ నాన్నగార్లకి నువ్వు కాక ఇంకా నీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నయ్యలు ఉన్నారా అని అడిగారు. నేను కాక చెల్లెలొకర్తే ఉన్నదండి అన్నాడు. అలాగా బాబు, ఒకసారి ఇక్కడికి తీసుకురా, అమ్మగారిని కూడా. అలాగే, ఈసారి ఎప్పుడైనా తీసుకొస్తాలేండి అన్నాడు. తర్వాత మరి మాట్లాడకుండానే భోజనం ముగించారు. అతి సామాన్యంగా 4 రోజులు గడిచిపోయాయి. ఈ 4 రోజుల్లోనూ రాజేష్ ఊరికే కూర్చోలేదు. వాణికి గీసిన అవుట్లైన్ వెంట తెచ్చాడు. దానికి రంగులు పులిమాడు. రంగుల కలయికతో బాగా వచ్చింది. ఈసారి ఆ ఊరెళ్ళాక వాణికి అది చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఆ వారం సెలవుల్లో అహల్య వచ్చింది. అహల్య గేటు ముందు కారు దిగిన క్షణంలో రాజేష్ అప్పుడే సరిగ్గా తోటలోంచి లోపలికొస్తున్నాడు. అహల్య ఎదురుపడింది. రాజేష్ చిరునవ్వుతో విష్ చేసి పలకరించబోయాడు. కానీ అహల్య అతని చిరునవ్వుని కూడా చూసి చూడనట్లుగా తల తిప్పుకొని చరచరా వెళ్ళిపోయింది లోపలికి. అలా కోపంగా చరచరా వెళ్ళిపోతున్న అహల్య నల్లని దుస్తుల్లో ఉందేమో. నల్ల తాచు జరజర పాకుతూ పోతున్నట్లే అనిపించింది. ఆమె అలా ప్రవర్తించడంతో రాజేష్ అహం దెబ్బతింది. ఏమిటి ఆవిడ ఉద్దేశం? తనని ఓ యాచకుడిని చూసినట్లు చూస్తుందేమిటి? తనేం ఆవిడ మీద ఆధారపడి బ్రతకడం లేదు. ఎందుకలా విదిలించి కొడుతుంది? ఆవిడ గొప్పదే కావచ్చు, ఎవరి గొప్ప వారికి ఉంటుంది. అకారణంగా ఎదుటి వారిపై ద్వేషం చూపడం ఏమంత సంస్కార లక్షణం? ఈసారి ఆమె కనిపిస్తే అదే అడిగేయాలి అనుకున్నాడు రాజేష్. అహల్య 3 పూటలుంది. ఆ 3 పూటలు రాజేష్ వైపు సరిగ్గా చూడలేదు, మాట్లాడలేదు. సుదేష్ణాదేవి మటుకు గ్రహించారు అహల్య అతనిపై కోపంగా ఉందని. కానీ ఆమెకు ఆ విషయమై రెచ్చగొట్టదలుచుకోలేదు. ఎదుటివారిపై ఒకరోజు ఆగ్రహం, ఒకరోజు అనుగ్రహం చూపించడం అహల్యకు చిన్నప్పటి నుండి అలవాటు. వాణికి ఆమె పోర్ట్రేట్ ఇచ్చేశాడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు. అది చూసి తనని ఫోటో తీసినట్లుగానే ఉండడం చూసి ఆశ్చర్యపోయింది, ఆనందపడింది. తర్వాత దీనికైనా ఖర్చెంతో చెప్పండి, ఇచ్చేస్తాను అంది వాణి. కానీ రాజేష్ ఒప్పుకోలేదు. పర్వాలేదు, ఉంచేయండి అన్నాడు. ఇది మరీ బాగుంది. మీకేం క్యాన్వాసులు రంగులు ఊరికే వచ్చాయా అంటూ తీసుకోమని పట్టుబట్టినా వినలేదు. మీ స్నేహితుడిగా మీకు ఆ చిత్రం వేసిచ్చాననుకోండి, నా జ్ఞాపకార్థంగా ఉంచండి అన్నాడు. వాణి థ్యాంక్స్ చెప్పి మరి మాట్లాడలేకపోయింది. ఈ మధ్యకాలంలో వాణి అహల్యలు కలుసుకోనే లేదు. అందుకే ఆ రోజు సాయంత్రం అహల్య ఇంటికి బయలుదేరింది వాణి. వాళ్ళది లంకంత ఇల్లు, ఆడంబరంగా అన్ని హంగులు ఉన్నాయి. వాణి ఆ ఇంటిని చూసినప్పుడల్లా అనుకుంటుంది సినిమాలో సెట్టింగుల్లా ఉంటుందని. నిజానికి వాళ్ళకేం తక్కువ? అహల్య తాతగారు ముందు వరండాలో తూగుటుయ్యాల మీద కూర్చొని ఉన్నారు. వాణి తరచుగా అహల్యతో వస్తూ పోతూ ఉండడం వలన ఆమె బాగా తెలుసు ఆయనకి. అహల్య ఉన్నదా అండి అని అడిగింది వాణి ఆయన దగ్గరగా వెళ్ళి. లోపలున్నట్లుంది, వెళ్ళమ్మా అన్నారాయన. అహల్య ఆ ఇంట్లో సాధారణంగా మేడ మీద తన గదిలోనే ఉంటుంది. అందుకని సరాసరి పైకి వెళ్ళింది వాణి. అహల్య లో వాయిస్లో రేడియో పెట్టుకొని గది మధ్యలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటోంది. నేలంతా ఖరీదైన ఆకుపచ్చని తివాసీ పరిచి ఉంది. కిటికీలకు ఆకుపచ్చని తెరలు వేలాడుతున్నాయి. గది గోడలకు ఆకుపచ్చని పెయింటింగ్ చేసి ఉంది. ఒక పక్కగా ఉన్న టేబుల్పై క్లాతు ఆకుపచ్చది, ఇంకో పక్కగా ఉన్న ఎత్తైన మంచంపై బెడ్షీట్ ఆకుపచ్చది, దానికి వేలాడుతున్న దోమతెర ఆకుపచ్చది. అహల్య కూర్చున్నదిగాక ఇంకా మిగిలిన 2 కుర్చీలకు ఉన్న కవర్లు ఆకుపచ్చవి. చివరికి మరో మూల స్టాండ్ మీద ఉన్న మ్యాచింగ్ ఉన్న ఫ్లవర్ వాజ్ కూడా ఆకుపచ్చది. ఒకదానికొకటి అన్నీ మ్యాచ్ అయినట్లుగా ఉన్నాయి. సాధారణంగా అహల్య గది అలానే ఉంటుంది. గుమ్మాలకి కిటికీలకు బెడ్షీట్లన్నీ వారానికోసారి మార్చేస్తూ ఉంటుంది. అలా మార్చినప్పుడల్లా ఒక్కో రకం సెట్టు ఆ గదికి అందం తెస్తుంటాయి. అహల్య కూడా లేతాకు పచ్చని రంగు డ్రెస్లో మిలమిలా మెరిసిపోతోంది. వాణి రాకను ఆమె గమనించలేదు. వాణి సన్నగా దగ్గింది. అప్పుడు తలెత్తి చూసింది అహల్య. అలా పక్కకు తిరిగి చూడడంలో ఆమె మెడలో ఉన్న పచ్చరాళ్ల నెక్లెస్ కాంతులు ఆ గదిలో మెరిశాయి. అహల్యని చూసి నవ్వింది వాణి పలకరింపుగా. అహల్య నవ్వకుండానే రా కూర్చో అంటూ కుర్చీ చూపింది. వాణి కూర్చుంటూ ఏమోయ్ అహల్య, ఆ రోజు పలకరిస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయావు అంది నవ్వుతూనే. ఎప్పుడు? కనుబొమ్మలు అందంగా ముడిచి అడిగింది అహల్య. తెల్లబోయింది వాణి. అప్పుడే మర్చిపోయిందా? అలా నటిస్తోందని తెలుసుకుంది వాణి. అదే ఆ రోజు మూన్లైట్ హోటల్ దగ్గర. ఓ అదా, తేలిగ్గా అంది అహల్య. ఆ రోజు నీతో ఎవరో ఉన్నారు కదూ, మధ్యలో నేను మాట్లాడడం ఎందుకని వాణి ముఖంలోకి చూస్తూ అంది. వాణి అనుకున్నదే నిజమైంది. రాజేష్తో తనని చూసి అలా కోపంగా వెళ్ళిపోయిందని అప్పుడే గ్రహించింది వాణి. ఎవరో ఏమిటి, అతనే రాజేష్. ఎవరైతే నాకెందుకు? అయినా అలా పరాయి మగాళ్ల వెంట తిరగడానికి నీకు సిగ్గులేదు? వాణి ముఖం జేవురించింది.
సిగ్గా? ఏం, నేనేం తప్పు చేశాను సిగ్గుపడ్డానికి? పరాయి మగాడితో హోటల్స్కి తిరగడం ఏమంత గొప్ప పని? అహల్య మాట పూర్తి కాకుండానే అందుకుంది వాణి. అహల్య, నువ్వంతా ఊహించుకుంటావే గాని నిజం ఆలోచించవు. ఆ రోజు సాయంత్రం నేను బస్ కోసం బస్టాప్లో నిలబడితే అతను ఆ దారిన పోతూ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను ఎక్కండి అన్నాడు. వాణి మాటల్ని మధ్యలోనే అందుకొని, మరి ఆ రోజు దింపుతానంటే వద్దన్నావు? అనుమానంగా చూస్తూ అంది అహల్య. వాణికి చిరాకేసింది. అవును అన్నాను. అసలు ఇంతకీ నేను చెప్పేది వినవే. నేను అసలు బస్కే పోదామనుకున్నాను, కానీ అతని బలవంతం మీద అతని కారెక్కక తప్పింది కాదు. అలాగే హోటల్ ముందాపితే వద్దన్నా వినలేదతను. కాదు కూడదని అక్కడ దెబ్బలాడుతూ కూర్చుంటే రోడ్డు మీద పోయే వాళ్ళందరూ మా వైపే చూస్తారని వెళ్ళాను. అదీగాక అతనితో కొంచెం పనుండి. అర్ధోక్తిలో ఆగి అహల్య ముఖం వంక చూసింది వాణి. అంతవరకు కోపఛాయలు పరుచుకున్న అహల్య ముఖం కాస్తంత ప్రసన్నంగా మారింది. వాణి వంక కుతూహలంగా చూస్తూ, ఏం పని అంది. అదే, నా పోర్ట్రేట్ వేయించుకుందామని. నీదా? ఆశ్చర్యంగా అడిగింది అహల్య. అవును, నాదే. ఛీ, నిజంగా నీకు సిగ్గులేదు. అతనెదురుగా కూర్చుని ఎలా గేయించుకున్నావు? ముఖం మళ్ళీ ముడిచి అడిగింది అహల్య. ఏం తప్పేముంది? స్టూడియోల్లో ఫోటోలు తీయించుకోవడం లేదు? వాణి అంది. సరేలే, నీ ఇష్టం. ఇంతకీ ఏదో ప్రోగ్రాం మీద వచ్చినట్లున్నావు అడిగింది అహల్య అప్పటికి. ఏదో, నువ్వు చెప్పనిస్తావా? అయినా చెప్పినా వస్తానంటావో రానంటావో? వాణి అహల్య వంక చూస్తూ అంది. చెప్పు, ఎక్కడికో? వస్తానో రానో తర్వాత విషయం. అహల్య నవ్వుతూ అంది. అహల్య నవ్వు చూసిన వాణికి కొంచెం ధైర్యం వచ్చింది. కళాభవన్లో చిత్రకళా ప్రదర్శన ఉంది, వెళ్దామని. చిత్రకళా ప్రదర్శన? చిత్రకారులెవరు? పేరు చెబితే కస్సుమనవు కదా? నవ్వింది వాణి. చెబుదు విసుగ్గా అన్నది అహల్య. చిత్రకారుడు రాజేష్, చెప్పింది వాణి. ఆ తర్వాత 2 నిమిషాలు మౌనంగా కూర్చుండిపోయింది అహల్య. ఏమిటలా ఆలోచిస్తున్నావు? వస్తావా రావా అని అడిగింది వాణి. ఏం ఆలోచించుకుందో ఏమో. సరే వస్తానుండు అంటూ లేచింది. చేతిలో పుస్తకం ర్యాక్లో పెట్టేసి డ్రెస్ మార్చుకొస్తానుండు అంటూ లోపలి గదిలోకి వెళ్ళింది అహల్య. వాణి ఒక్కత్తి కూర్చొని అహల్య వస్తానన్నందుకు తృప్తిగా ఊపిరి పీల్చింది. నిజంగా అంత తొందరగా ఒప్పుకుంటుందనుకోలేదు. ఆ రోజు కళాభవన్లో రాజేష్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందని వాణికి ఎవరో చెప్పారు. ఆ విషయం రాజేష్ తనకు చెప్పలేదని వాణికి కోపంగా కూడా ఉంది. అతనక్కడ కనిపిస్తే అడగాలని కూడా ఉంది. ఇంతలో అహల్య వచ్చింది. ఆమెను చూసిన వాణికి కళ్ళు మిరుమిట్లు గొల్పాయి. అరచెయ్యంత వెడల్పున జరీ బార్డరున్న నీలిరంగు పట్టుచీరలో నీలాకాశంలో చందమామలా మెరిసిపోతోంది అహల్య. అబ్బా, ఎంత అందం! ఈ అసమాన సౌందర్య రాశికి హక్కుదారుడెవరో గాని ఎంత అదృష్టవంతుడు! ఇంత అందాన్ని స్వంతం చేసుకోవడానికి సామాన్య మానవుడు మటుకు ధైర్యం వహించలేడు అనుకుంది వాణి. ఇరువురు కిందికొచ్చారు. అహల్య తాతగారు హాల్లోనే కూర్చున్నారు. అహల్య ఆయనతో చెప్పింది. తనే స్వయంగా గరాజులోంచి కారు తీసింది. వాణి ఎక్కి కూర్చున్నాక కళాభవన్ వైపుగా సాగిపోయింది కారు. కళాభవన్ వద్ద జనం ఎక్కువగానే ఉన్నారు. అహల్య ఒక పక్కగా కారు పార్క్ చేసి లాక్ చేసి దిగింది. వాణి దిగాక మెట్లెక్కి లోపలికి నడిచారు. లోపల చాలామంది చూస్తున్నారు. రాజేష్ చిత్రాలు ఒక పక్కగా అమర్చారు. రాజేష్వి మొత్తం 4 చిత్రాలున్నాయి. అహల్య, వాణి వాటిని చూస్తున్నారు. రాజేష్ చిత్రాలలో ఒక్క సౌందర్యానికి మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తాడు అనుకుంది అహల్య ఇంతకు మునుపు అతని చిత్రాలు చూసినప్పుడు. కానీ ఆ ప్రదర్శన చిత్రాలలో సౌందర్యం కంటే ఎక్కువగా కరుణరసమే ప్రతిబింబిస్తోంది. అహల్యకు వాణికి చిత్రకళ గురించి ఎక్కువగా తెలియదు, కానీ వాణి కంటే అహల్య మెరుగు. చిత్రం యొక్క విలువలు గుర్తించగలదు. అందుకే రాజేష్ ఒక్క సౌందర్యారాధకుడు మాత్రమే కాదని, అతి దయార్థ హృదయుడని ఆ చిత్రకళా ప్రదర్శనలో ఉన్న ఆర్తులు చిత్రం చెప్పకనే చెబుతోంది. ఆ చిత్రానికి అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి కూడా వచ్చినట్లుగా తెలిసింది అక్కడెవరో చెప్పడం వల్ల. నిజానికి ఆర్తులు చిత్రం చూసిన వారి మనసు బాధతో మూలుగుతుంది, మనసు ద్రవిస్తుంది. చిత్రకారుడు తీసుకున్న శిల్పం ఏదైనా దానిని సరైన రంగుల కలయికలో చూపడమే గొప్ప నేర్పు. అలా రంగులు వాడడంలో రాజేష్కి గొప్ప నేర్పుంది. మిగిలిన చిత్రాలు కూడా ఇంచుమించు అలానే ఉన్నాయి. చూసిందే చూసినట్లుగా చూస్తున్నారు జనం. ఆర్తులు చిత్రం తర్వాత అంతగా ఆమె మనసును ఆకట్టుకుంది సంధ్యారాగం చిత్రం. సాయం సంధ్యను చక్కని లైట్ కలర్స్తో చిత్రించాడు. అది చక్కగా గదిగోడలకు ఎక్కడైనా తగిలిస్తే బాగుంటుందనిపించింది అహల్యకు. అమ్ముతారేమో కొనుక్కోవచ్చుననుకుంటూ అదే అడిగింది ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ని. ఈ చిత్రాలేవి అమ్మడానికి లేదమ్మా, చిత్రకారులు అంగీకరించరు అని చెప్పాడతను. అహల్య మెదలకుండా ఊరుకుంది.
అక్కడెక్కడైనా రాజేష్ కనిపిస్తాడేమోనని అహల్యకు తెలియకుండా వాణికి తెలియకుండా అహల్య ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వెతికారు. కనిపించనే లేదు. మనసులో నిట్టూరుస్తూ చాలా పొద్దుపోవడంతో తిరుగుముఖం పట్టారు. సరిగ్గా మెట్లు దిగి వస్తుంటే అప్పుడే అట్నుంచి వస్తూ వారికి ఎదురుపడింది వీణ. వాణి ఆమెను చూడగానే హలో అంటూ ముఖం ఇంత చేసుకుని ఆమె దగ్గరగా వెళ్ళింది. వాణి పలకరించింది. ఎవర్నా అని అహల్య కూడా చూసింది వీణని. ఆమెను చూస్తూనే ఎక్కడో చూశానేమని అనుకుంది సాలోచనగా. వెంటనే గుర్తొచ్చింది ఒకసారి ఆమె రాజేష్తో కారులో కనిపించిందని. అది గుర్తుకు రాగానే అహల్య ముఖం కొంచెంగా మ్లానమైంది. వీణ కూడా వాణిని బాగానే పలకరించింది. చూస్తూ నుంచున్న అహల్యను వీణకు పరిచయం చేసింది. ఈమె మిస్ వీణ, మిస్టర్ రాజేష్ సిస్టర్ అంటూ వీణను అహల్యకు పరిచయం చేసింది. అహల్య ఆశ్చర్యపోయింది. రాజేష్ చెల్లెలా విస్మయంగా అంటూ ఈమెను ఎక్కడో చూశానంటూ ఆలోచిస్తున్నట్లుగా ఏటో చూడసాగింది అహల్య. అయితే వీణ అహల్యను తొందరగానే గుర్తుపట్టింది. ఆ రోజు తను అన్నయ్య కలిసి ప్యారేలాల్ షాప్కి వెళ్తుంటే ఎదురుపడింది. కారులో అన్నయ్య పలకరించేదో చెప్పబోతుండగానే విసురుగా వెళ్ళిపోయింది. అది గుర్తొచ్చిన వీణ మనసులో ప్రతీకారం లాంటిదేదో తీర్చుకోవాలనే తలంపు కలిగింది. ఏమిటి, మీరు నన్ను చూశారా? అదెలా సాధ్యం? ఇంతవరకు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అంది అతి నెమ్మదిగా. దాంతో అహల్య ముఖం వివరణమవడం గమనించిన వీణ మనసులోనే ఆనందపడింది. అంతవరకు మనసును పట్టి పీడిస్తున్న శంకను దాచుకోలేక మీ అన్నయ్య గారు రాలేదేం అని అడిగింది వాణి. అన్నయ్య ఇక్కడ లేడుగా, సీతాపురం వెళ్ళాడు. ఓరకంటితో అహల్యను గమనిస్తూనే అంది వీణ. మాకసలు ఇలా చిత్రకళా ప్రదర్శన ఉన్నదని చెప్పనే లేదు కొంచెం నిష్ఠూరంగా అంది వాణి. చెప్పేదేముందండి, ఎలాగో తెలుస్తుంది కదా అని అనుకుని ఉంటాడు. అయినా మా అన్నయ్యకు బీటింగ్ ఆఫ్తో నీ డ్రమ్స్ అంటే ఇష్టం ఉండదు వీణ గర్వంగా అంది. వస్తాను, మీకు ఆలస్యం అవుతుందేమో అహల్యకు వాణికి చెప్పి ముందుకు వెళ్ళిపోయింది వీణ. అహల్య వాణి మౌనంగా కారు వద్దకు నడిచారు. చాలాసేపు అయిన తర్వాత మధ్యలో అంది అహల్య. ఆమె అతని చెల్లెలా? నేను ఇదివరకోసారి చూశాను కానీ ఎవరో అనుకున్నాను. నేను చెప్పానుగా అసలు విషయం తెలియకుండా నువ్వన్నీ ఊహించుకుంటావని. నాకు ఆమెను వాళ్ళింటికి వెళ్ళినప్పుడే పరిచయం చేశారు అంది వాణి. చలిగాలి రివ్వున దూసుకొస్తుంటే చీర కొంగు తలమీదుగా లాక్కుంది. వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళావు? రోడ్డు మీద నుంచి దృష్టిని తిప్పకుండానే అడిగింది అహల్య. అదే చెప్పాను కదూ, పోర్ట్రైట్ వేయించుకోవడానికి వెళ్ళాను. వేసిచ్చారా? ఈసారి నీకు చూపిస్తాలే, అచ్చం ఫోటో తీసినట్లే వచ్చిందనుకో అంది వాణి. అహల్య మౌనంగా ఊరుకుంది. వాణిని వాళ్ళింటి దగ్గర దిగబెట్టి లోపలికి రమ్మన్నా రాకుండా వెళ్ళిపోయింది అహల్య. బట్టలు మార్చుకుని భోజనం చేసి వచ్చి పడుకుంటే వీణ గుర్తుకొచ్చింది. వాళ్ళ అన్నయ్యంత అందంగానే ఉందామే అనుకుందోసారి. తిరిగి ఈమెను అతనితో చూసే కదూ తన అపోహపడింది. తనకు అసలు బుద్ధి లేదు. ఆమె అతని చెల్లెలేమోనని తనెందుకు అనుకోలేదు? ఎంతసేపు తన ఆలోచనలు, తన ఊహలు తనవే. తన అంచనాలు ఎప్పుడూ తారుమారే అవుతాయి. ఈ విషయం ఆంటీ వింటే తనని కేకలేస్తారు కూడా. అయినా అతనికి చెల్లెలుందని తనకు అసలు ఎప్పుడూ చెప్పనే లేదు అనుకుంది. అలా అలా సాగిన ఆలోచనల మధ్య రాజేష్ వచ్చి పడ్డాడు. అతను ఎదురుగా ఉన్నట్లే ఫీల్ అయింది అహల్య. 4వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.